ఏఐని యూజ్ చేసి ఫేస్‌బుక్ యొక్క మార్కెటింగ్ లైక్ మీ యొక్క డ్రీమ్ కస్టమర్‌ని ఎలా తయారు చేయొచ్చు? అదేవిధంగా మార్కెటింగ్ కొరకు ఏఐని యూజ్ చేసి చాలా ఈజీగా, సునాయాసంగా ఏ విధంగా మనం మార్కెటింగ్ చేయొచ్చు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకిప్పుడు షేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మై ఫ్రెండ్ మీరు గనక మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉండి, మీ యొక్క మార్కెటింగ్ గేమ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అని మీరు అనుకున్నట్టయితే, మీ ఫీల్డ్ అనేది ఏదైనా అయ్యుండొచ్చు. మీరు మీ యొక్క మార్కెట్‌లో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను మీకు లైవ్‌లో చూపిస్తాను. నేను నా యొక్క రెగ్యులర్‌గా మార్కెటింగ్ కొరకు యాడ్స్ స్పెండ్ చేయడానికి కొరకు నేను ఏ విధంగా యాడ్స్ అనేటివి రన్ చేస్తున్నాను. ఏ విధంగా నేను నా యొక్క క్యాంపెయిన్స్ అనేటివి ప్రాఫిటబుల్‌గా రన్ చేస్తున్నాను. ఎలా మార్కెట్ రిసర్చ్ చేస్తున్నాను అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో మీకిప్పుడు నేను నేర్పించనున్నాను. ఏదైనా ఒకటి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. అది ఏదైనా అయ్యుండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు కూడంగా ఎలా మార్కెటింగ్ చేయొచ్చు, ఏంటి అనే దాని గురించి చూస్తాను. గెట్ రెడీ విత్ ద లైక్ నోట్‌బుక్ అండ్ పెన్‌తోని రెడీగా ఉండండి. ఇప్పుడు నేను షేర్ చేసేటి ఏదైతే ఉందో దీన్ని మీరు మీ యొక్క మార్కెటింగ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయండి. డెఫినిట్‌గా మీ యొక్క మార్కెటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. రైట్. నేనిప్పుడు నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. జస్ట్ గివ్ మీ ద 1 సెకండ్. ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. ఐ యామ్ లైక్ రిమూవింగ్ ఆల్ ద అన్నెసెసరీ డేటా. రైట్. చూడండి ఇప్పుడు నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకైతే నేను ఎలా మార్కెట్ రిసర్చ్ చేయొచ్చు, ఒక నెట్వర్క్ మార్కెటర్ ఏ విధంగా రిసర్చ్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఎవరైనా నెట్వర్క్ మార్కెటర్స్ ఉన్నట్టయితే ఏ విధంగా వాళ్ళు రిసర్చ్ చేయొచ్చు అనే దాని గురించి ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఇప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నాను. బట్ నా టీమ్‌లోకి ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి? ఎవరిని తీసుకున్నట్టయితే నాకు ప్రాఫిటబుల్‌గా అదే అవుతుంది అనే దాని గురించి నేను ఇక్కడ సెర్చ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇప్పుడు లైక్ నాకు ఈ చాట్‌జీపీటీ అనేది ఇస్తుంది. నేను ఎవరిని టార్గెట్ అనేది చెయ్యొచ్చు. లైక్ డెమోగ్రాఫిక్స్ ఏంటి? లైక్ వాళ్ళ యొక్క జాబ్ ఏంటి? వాళ్ళ యొక్క డెమోగ్రాఫిక్స్ ఏంటి? ఇలాంటి వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ అనేది ఎంత ఉండాలి? ఏంటి అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నాకేం తెలిసాయనంటే ఏజ్ గ్రూప్ అనేది ఏముంది అండ్ ఎవరిని టార్గెట్ చేయాలి అనేది మాత్రమే తెలిసింది. కానీ నాకు ఇంకా ఫేస్‌బుక్‌లో ఎగ్జాక్ట్‌గా ఎవరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు అనే దాని గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి చూడండి మై ఫ్రెండ్ నేనిప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఇంకా ఐ వాంట్ ద మోర్ డీటెయిల్స్. ఎందుకు చేస్తారు? ఏంటి? అనే దాని గురించి నాకింకా ఎక్కువ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఐ విల్ గివ్ ద వన్ మోర్ ప్రాంప్ట్. ఇంకొక ప్రాంప్ట్ అనేది నేనిస్తాను. ఈ ప్రాంప్ట్ ద్వారా ఏమవుతుంది అనేది గనక చూసినట్టయితే సో, ఐ విల్ గెట్ ద మోర్ డేటా. చూడండి లైక్ వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి? వాళ్ళ యొక్క ఫియర్స్ ఏంటి? వాళ్ళ యొక్క మోటివేషన్ ఏంటి? వాళ్ళకుండే క్వెషన్స్ ఏంటి? అదేవిధంగా వాళ్ళకుండే రోడ్ బ్లాక్స్ ఏంటి? వాళ్ళకుండే రిజల్ట్స్ ఏంటి? గోల్స్ ఏంటి? అదేవిధంగా ఎలాంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేటివి నేను ఇంటర్నెట్‌లో లైక్ ఫేస్‌బుక్ క్యాంపెయిన్‌లో సెర్చ్ చేయాలి. చూడండి దీనివల్ల నాకు టోటల్‌గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చెయ్యాలి అని అనుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క సో, టోటల్‌గా డీటెయిల్స్ అనేటివి నాకు రావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి అతని యొక్క డీటెయిల్స్ అనేటివి వచ్చాయి. డీటెయిల్స్ అనేటివి వచ్చిన తర్వాత అతని యొక్క భయం ఏంటి? అతని యొక్క మోటివేషన్ ఏంటి? అతనికి ఉండే రోడ్ బ్లాక్స్ ఏంటి? అతని యొక్క ఫియర్స్ ఏంటి? అతనికి ఉండే క్వెషన్స్ ఏంటి? లైక్ ఇవి అనేటివి నాకు తెలియడం అనేది జరిగింది. ఇప్పుడు దీని తర్వాత నేనేం చేస్తాననేది గనక చూసినట్టయితే మరి ఫేస్‌బుక్ యొక్క యాడ్ కాపీ అనేది నేను రాయాలి అని అనుకుంటున్నాను. అడ్వర్టైజ్‌మెంట్ యొక్క కాపీ అనేది నేను రాయాలి అని అనుకున్నట్టయితే ఏ విధంగా నేను అడ్వర్టైజ్‌మెంట్ కాపీ అనేది రాయాలి? సో, యాడ్స్ కాపీ అనేది ఎలా రాయాలి? ఏంటి? అనేది గనక చూసినట్టయితే అగైన్ ఐయామ్ యూజింగ్ ద వన్ మోర్ ప్రాంప్ట్. ఏ విధంగా నేను నా యొక్క కాపీ రాయాలి? ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి? చూడండి ఇక్కడ కాపీలో ఒకటి ప్రాబ్లమ్ అనేది ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? దానివల్ల వాళ్ళకు ఉండేటటువంటి సొల్యూషన్ లైక్ హెసిటేషన్ ఏంటి? అండ్ దానికి నేను ఏ సొల్యూషన్ లైక్ ఏమి సమాధానం ఇస్తున్నాను అనేది గనక చూసినట్టయితే ఇప్పుడు దీన్ని పట్టుకొని లైక్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఎజిటేషన్ అనేది వస్తుంది. ఆ ఎజిటేషన్‌కి నేను ఏమి సొల్యూషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి నా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లోకి జాయిన్ అవుతారు అని అన్నట్టయితే తనకి ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది.
ఆ ప్రాబ్లం వల్ల తనకి ఎజిటేషన్ అనేది ఉంటుంది. ఆ ఎజిటేషన్ వల్ల తనకి సొల్యూషన్ అనేది నేను ఇచ్చినట్టయితే ఈజ్ ఆర్ షీ ఈజ్ రెడీ టు జాయిన్ ఇంటూ మై కమ్యూనిటీ. అంతేకాని వాళ్ళ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అనేది చూపించట్లేదు అయినట్టయితే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో జాయిన్ అవ్వడం అనేది కాదు. కాబట్టి ఏ విధంగా మరి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వల్ల ఎజిటేషన్ ఏంటి? ఎజిటేషన్‌కి నేను ఏ సొల్యూషన్ ఇస్తున్నాను అనే దాని గురించి నేను కాపీ అనేది రాశాను. కాబట్టి దీనివల్ల ఇప్పుడు కాపీ రైటింగ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేను లైక్ నాకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. చూడండి, ఐ వాంట్ ద వన్ ఇమేజ్. సో, ఇక్కడ నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను. గివ్ మీ ద ఇమేజ్ ఐడియాస్. సో, చూడండి, ఇమేజ్ ఐడియాస్ అనేటివి ఇవ్వమని అనుకుంటున్నాను. సో, ఇమేజ్ ఐడియాస్ కావాలి నాకు. చాట్‌జీపీటీ గివ్ మీ ద సమ్ ఇమేజ్ ఐడియాస్ అని చెప్పేసి నేను ఇక్కడ అడగడం అనేది జరిగింది. చూడండి, ఇమేజ్ అనేది ఎలా ఉండాలి, ఏంటి అనే దాని గురించి నాకు ఇక్కడ విజువల్స్ ఎలా ఉండాలి, లైక్ టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇమోజిస్ ఎలా ఉండాలి అని అది ఇలా నాకు ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇలా చాలా ఇమేజ్ ఐడియాస్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఐ వాంట్ లైక్ సో, ఇప్పుడు ఇందులోకెళ్ళి నేను ఒక ఇమేజ్ అనేది తీసుకుంటాను. లైక్ ఒక ఐడియా అనేది తీసుకుంటాను. సో, ఇప్పుడు ఈ యొక్క ఐడియా అనేది తీసుకొని లేదా ఐ విల్ యూజ్ ఆల్ దీస్ ఇమేజ్ ఐడియాస్ అండ్ నాకొక ఇమేజ్ అనేది క్రియేట్ చేయమని చెప్తున్నాను. చూడండి, క్రియేట్ యాన్ ఇమేజ్. చూడండి, ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ అనేది కావాలని నేను అంటున్నాను. ఈ ఐడియాస్ ఏవైతే తీసుకున్నానో నేను ఆ ఐడియాస్ అన్నింటిలోకెళ్ళి నుండి సో, ఒక బెటర్ ఇమేజ్ అనేది నేను కాపీ రైటింగ్ చూశాను. అడ్వర్టైజ్‌మెంట్ గురించి చూస్తున్నాను. అడ్వర్టైజ్‌మెంట్‌లో వీడియోస్ లేదా ఇమేజెస్ అనేటివి 2 యూజ్ చేయొచ్చు. కానీ చూడండి, నౌ ఈ ఇమేజెస్‌ని గనక చూసినట్టయితే చూడండి, ఇది ఒక ఇమేజ్. సో, బిఫోర్ లైక్ సమ్ డార్క్, సమ్ బ్రైట్ పిక్చర్. సో, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేయలేక, ఎవరైతే ఒక చాలీచాలని జీతంతోని లేదా ఫ్యామిలీని రన్ చేయకుండా ఉన్న వాళ్ళని వన్ సైడ్ గనక చూసినట్టయితే డార్క్‌లో ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో వెలుగనేది లేదు. అండ్ వాళ్ళకి ఎలాంటి ఇన్‌కమ్ అనేది సరిపోవట్లేదు. ఇది గనక చూసినట్టయితే ఇటువైపు గనక చూసినట్టయితే వన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ నా యొక్క టీమ్‌లో జాయిన్ అయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్క్ మార్కెటర్ అనుకోండి. నా టీమ్‌లో గనక మీరు జాయిన్ అయినట్టయితే నేను ఇలా మీకు మీ జీవితంలో వెలుగుని చూపిస్తాను. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది అని ఈ యొక్క ఇమేజ్ యొక్క సారాంశం. చూడండి, ఇప్పుడు ఈ ఇమేజెస్‌ని నేను నా యొక్క అడ్వర్టైజ్‌మెంట్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, తర్వాత నేనేం కావాలని చూస్తున్నానంటే మరి నాకు టైటిల్ లైక్ హెడ్డింగ్స్ అనేటివి ఎలా ఉండాలి? రైట్. హెడ్డింగ్స్ అనేటివి ఎలా ఉండాలి అనేది గనుక చూసినట్టయితే ఇప్పుడు నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను. నాకు 5 హెడ్డింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాను. ఒక 5 హెడ్డింగ్స్ అనేటివి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాను. అడగగానే ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన హెడ్డింగ్స్ అనేది గూడంగా ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇలా హెడ్డింగ్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వితిన్ 5 మినిట్స్‌లో మనం ఒక మార్కెటింగ్ రిసర్చ్, ప్రాపర్ రిసర్చ్ అనేది ఎలా చేయాలి? కస్టమర్ యొక్క అవతార్ అనేది ఎలా తయారు చేయాలి? కస్టమర్‌కి ఉండేటటువంటి క్వెషన్స్ ఏంటి? కస్టమర్‌కి ఉండేటటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? రోడ్ బ్లాక్స్ ఏంటి? తన యొక్క గోల్ ఏంటి? తన యొక్క డిజైర్ ఏంటి? ఇలా మనం ఎవ్రీథింగ్ ఏజ్ గ్రూప్‌తో సహా ఎవరిని టార్గెట్ చేయాలి? ఎవ్రీథింగ్ మనం చేయడం అనేది జరిగింది. కాబట్టి మై ఫ్రెండ్, మీరు ఈ యొక్క ఏఐని మీ యొక్క మార్కెటింగ్‌కి మీరు ఏ ఫీల్డ్ అయినా అయ్యుండొచ్చు. మీరు ఏమైనా చేస్తూ ఉండొచ్చు. మీరు దీన్ని గనక యూజ్ చేస్తున్నట్టయితే మీకు గూడంగా సేమ్ మీ యొక్క మార్కెటింగ్‌లో ఎగ్జాక్ట్‌గా మీ కస్టమర్‌కి ఏం కావాలి, ఏంటి అనేది మీకు తెలియడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు మీ యొక్క మార్కెటింగ్‌లో ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీరు లేజర్ టార్గెటింగ్ అనేది చేస్తూ మీ యొక్క మార్కెట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. సో, దీని గురించి మీరు ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే అప్‌కమింగ్ నా యొక్క మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. ఈ యొక్క లేజర్ టార్గెట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి తెలుసుకొని మీ యొక్క మార్కెటింగ్ గేమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి. అదే విధంగా మీరు దీన్ని యూట్యూబ్‌లో చూసినా లేదా ఫేస్‌బుక్‌లో చూసినా నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి. అదే విధంగా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అనుకున్నట్టయితే దీనిపైన కామెంట్ చేయండి. లైక్ మీ యొక్క కామెంట్స్‌ని బేస్ చేసుకొని, మీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేటివి చేయడం అనేది జరుగుతుంది.